ఫైర్ కంట్రోల్ మెథడ్స్ మంటలను నివారించే పద్ధతులు. ఎలిమినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సపోర్టింగ్ కంబషన్ దహనానికి సహాయపడే కారకాలను నివారించుట. ఇంధనం అంటే దహనశీల పదార్థాన్ని తొలగించాలి. దహనానికి దోహదపడే ఆక్సిజన్ వాయువును తొలగించాలి. జ్వలన ఉష్ణోగ్రతలను అందుకునే ఉష్ణోగ్రతలను నివారించాలి. కూలింగ్ చల్లబరచుట. లోయర్ ద టెంపరేచర్ ఆఫ్ ఫ్యూయల్ బిలో ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్. జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకు ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించుట. స్మోథరింగ్ గాలి లేకుండా అణచివేయుట. అంటే ఇంధనానికి ఆక్సిజన్ సరఫరా అందకుండా అణచివేయాలి. ఫైర్ ఎక్స్టింగ్విష్ మెథడ్స్ మంటలు నార్పే పద్ధతులు. కట్టెలు, బట్ట మరియు కాగితం ద్వారా మంట వస్తే నీటిని ఉపయోగించాలి. నీరు ఇంధనాన్ని చల్లబరిచి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ వాయువు. విద్యుదోపకరణాలు, నూనె మరియు పెట్రోల్ ద్వారా మంటలు వస్తే కార్బన్ డయాక్సైడ్ అనుకూలంగా ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ గాలి కంటే బరువుగా ఉండి కంబల వలె మంట చుట్టూ ఆవరించి మంట యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మంటలు నార్పే యంత్రాలు రకాలు. వాటర్ ఎక్స్టింగ్విషర్స్ కట్టెలు, బట్ట, కాగితం ద్వారా వచ్చే మంటలు నార్పడానికి ఇవి ఉపయోగపడతాయి. దీనిలో నీరు, దాని ఘనీభవనాన్ని నివారించే కారకాలు, తుప్పును నివారించే కారకాలు, తడిని పెంచే కారకాలు ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ విద్యుత్ పరికరాలు, నూనె మరియు పెట్రోల్ ద్వారా వచ్చే మంటలు నార్పడానికి ఇవి ఉపయోగపడతాయి. దీనిలో కార్బన్ డయాక్సైడ్ వాయువు అధిక పీడనం వద్ద సంపీడిత అనే సూత్రం ఆధారంగా ద్రవ రూపంలో బంధించబడి ఉంటుంది. ఫోమ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కిరోసిన్, పెట్రోల్, డీజిల్, గాసోలిన్ వంటి దహనశీల ద్రవ పదార్థాల ద్వారా వచ్చే మంటలు నార్పడానికి ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనుకూలమైనవి. ఈ అగ్నిమాపక యంత్రంలో నురుగు కారకంగా సోడియం లారైల్ సల్ఫేట్ను, నురుగు స్థిరీకరణగా గ్లిజరిన్ను, పీహెచ్ అడ్జస్ట్ చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ను, తుప్పును నివారించడానికి సోడియం నైట్రేట్ను మరియు ఇతర ఎడిటివ్స్ను ఉపయోగిస్తారు. డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రసాయనాలు మరియు విద్యుత్ తీగల ద్వారా మంటలు ఏర్పడినప్పుడు వాటిని ఆర్పడానికి డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగపడతాయి. వీటిలో సిలికాన్ డయాక్సైడ్, సోడియం బైకార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్ లేదా మోనో అమోనియం ఫాస్ఫేట్ వంటి రసాయనాల మిశ్రమం చూర్ణం రూపంలో ఉంటుంది. ఈ రసాయనాలు ఒకదానికొకటి కలిసిపోకుండా ఉండడానికి యాంటీ కేకింగ్ కారకాలు మరియు తేమ శోషకాలను కూడా ఉపయోగిస్తారు. సేఫ్టీ ప్రికాషన్స్ భద్రతాపరమైన జాగ్రత్తలు. ఇన్స్టాల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అగ్నిమాపక యంత్రాలను ఇన్స్టాల్ చేయుట. ఆఫీసుల్లోనూ, విద్యా సంస్థల్లోనూ, బహుళ అంతస్తుల భవనాల్లోనూ తప్పనిసరిగా అగ్నిమాపక యంత్రాలను ఇన్స్టాల్ చేయాలి. యూజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కరెక్ట్లీ మంటకు కలిగే కారకాలను బట్టి తగిన అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించాలి. ఫైర్ సేఫ్టీ ఎసెన్షియల్స్ అగ్నిమాపక భద్రత అవసరాలు. ఇన్స్టాల్ స్మోక్ డిటెక్టర్స్ పొగ శోధకాలైన స్మోక్ అలారంను ఇన్స్టాల్ చేసి వాటి పనితీరును నెల చెక్ చేయాలి. 2 బయట ద్వారాలను ఏర్పరిచి ఒక ప్రదేశం వద్ద కలుసుకునే విధంగా మంటల నుంచి తప్పించుకునే ప్రణాళిక రచించుకోవాలి. కీప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ హ్యాండీ సులభంగా చేరుకోగల ప్రదేశంలో అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్న ప్యాస్ పద్ధతి గురించి అందరికీ చైతన్యాన్ని కలిగించాలి. డో నాట్ ప్లేస్ టూ మెనీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ వన్ సాకెట్ ఒకే సాకెట్లో అధిక విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించవద్దు. ఈ ఓవర్లోడ్ వలన విద్యుత్ తీగలు వేడెక్కి ఎలక్ట్రికల్ ఫైర్స్ వచ్చే అవకాశం ఉంది. దహనశీల పదార్థాలను జాగ్రత్తగా భద్రపరచుట. దహనశీల ద్రవ పదార్థాలను తగిన పాత్రల్లో ఉంచి వాటిని ఉష్ణజానకాలకు దూరంగా ఉంచాలి. సురక్షితమైన వంట చేయడం అలవాటు చేసుకోవాలి.
దహనశీల పదార్థాలను ఉష్ణజనకాలకు దూరంగా ఉంచాలి. డో నాట్ ప్లే విత్ మ్యాచెస్ అండ్ గ్యాస్ లైటర్స్. పిల్లల్ని అగ్గిపెట్టెలతోనూ గ్యాస్ లైటర్లతోనూ ఆడనివ్వకూడదు. హీట్ ఎక్విప్మెంట్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పొగ తాగేవారు బెడ్ మీద సిగరెట్లు తాగకూడదు మరియు తాగినా వాటిని పూర్తిగా ఆర్పివేయాలి. గవర్నమెంట్ షుడ్ గివ్ ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ షాప్స్ away from residential areas, schools, hospitals and other sensitive locations. పిల్లలు అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించే ప్యాస్ పద్ధతి గురించి అందరికీ అవగాహన ఉండాలి. పుల్ ద పిన్. పిన్నును లాగుము. అగ్నిమాపక యంత్రం పిన్నుతో లాక్ అయి ఉంటుంది. దానిని నెమ్మదిగా లాగాలి. ఎయిమ్ నాజిల్ టువర్డ్స్ ఫ్లేమ్. నాజిల్ను మంట వైపు లక్ష్యంగా చేసుకొనుము. స్క్వీజ్ ద లివర్ ఆర్ హ్యాండిల్. లివర్ లేదా పిడిని గట్టిగా నొక్కుము. హ్యాండిల్ లేదా పిడిని నొక్కిన తర్వాత మంట నార్పే వాయువు వస్తుంది. స్వీప్ ద నాజిల్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. నాజిల్ ఒకవైపు నుంచి మరోవైపుకు ఊపవలెను. అంటే మంట తీవ్రత ఆధారంగా ఏ వైపు కావాలంటే ఆ వైపు ఊపవలెను. వై ది ఫైర్ బ్రిగేడ్ స్టార్ట్ ది వర్క్ బై పుట్టింగ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ మెయిన్స్. విద్యుత్ మెయిన్ను ఆపిన తర్వాత అగ్నిమాపక యంత్రం వారు పనిని ప్రారంభిస్తారు. ఎందుకు? అగ్నిమాపక యంత్రం వారు నిప్పు నార్పడానికి మలినపూరితమైన నీటిని ఉపయోగిస్తారు. మలినపూరితమైన నీరు మంచి విద్యుత్ వాహకం కావడం వలన విద్యుత్ ఆఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా విద్యుత్ వ్యవస్థల ద్వారా మంటలు వ్యాపించకుండా ఉండడానికి కూడా మెయిన్స్ను ముందుగా ఆపివేస్తారు. వై వాటర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఫైర్స్ ఇన్వాల్వింగ్ ఆయిల్ అండ్ పెట్రోల్. నూనె మరియు పెట్రోల్ కంటే నీరు బరువైనది కాబట్టి నీరు అడుగు భాగానికి చేరి పెట్రోలు నూనె నీటిపై తేలుతాయి. అవి నీటి ఉపరితలంపై మండుతూనే ఉంటాయి. అందువలన నూనె పెట్రోల్తో కూడిన మంటలు నార్పడానికి నీరు అనువైనది కాదు.